రేణుకా గారు చేసిన ఎత్తలేదు జై శ్రీరామ్ 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 చిలుకూరు అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఈరోజు మంగళవారం కొత్త సంవత్సరం మొదటి మంగళవారం జనవరి నెల 4 వారాలు ఉన్నాయి ఈ నెలలో. మళ్ళీ వచ్చే మంగళవారం వచ్చేసి మనకు సంక్రాంతి పండుగ అవుతుంది 14వ తారీఖు నాడు. కరెక్ట్గా పండుగ వచ్చింది. ఆ రోజు కూడా అన్నదానాలు వస్తాయి. మళ్ళీ ప్రసాదాలు తర్వాత మరి కొత్త సంవత్సరంలో మొట్టమొదటి వారంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చినటువంటి దాతలు కోదాడ వాస్తవ్యులు బండి సాయి కృష్ణ, ధర్మపత్ని భార్గవి దంపతులు వారి కుటుంబ సభ్యులు కలిసి అన్నదాన కార్యక్రమం చేయించారు. ఇంకొకళ్ళు సూర్యాపేట వాస్తవ్యులు కూడా అన్నదాన కార్యక్రమానికి ఇచ్చారు. దేవేంద్ర సాయి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రసాదానికి ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అభయ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ దంపతులకు కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ మధ్యనే యాత్ర దైవ దర్శనానికి కూడా వెళ్ళారు. వారు సుఖంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఆ దంపతులు నూతన దంపతులకు మరి వారి ఉద్యోగము, వృత్తి, అధికార గణం అంతా మంచిగా ఉండాలని, వృద్ధి, యశస్సు, కీర్తి ఉండాలని, వారి వంశం వృద్ధి చెందాలని, శీఘ్రమే సంతాన యోగ్యత కలగాలని అభయాంజనేయ స్వామిని వేడుకుంటూ ఏ కోరికలు లేకుండా వారు అన్నదాన కార్యక్రమం చేయించడం అనేది విశేషం. మనం ఎప్పుడు కూడా స్వామికి ఏ కోరిక కావాలన్నా కూడా కోరికలు మనం ఏం అడగద్దు. మనం రాగానే ఆయనకు తెలిసిపోద్ది, ఇవాళ వీడి బాధలో ఉన్నారు, ఈమె ఈ బాధలో ఉంది, అందుకే వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోతుంది. భగవంతుడు కాబట్టి మామూలుగా మనకే తెలుస్తుంది ఎవరు ఎందుకు వచ్చారో ఏంటనే. వాటి భగవంతుడు కాబట్టి ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాం. వాళ్ళు వచ్చారంటే కొంతమంది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ రావడానికి కోరట్లేదు. ఈరోజు వారికి అవకాశం కలిగింది భగవద్ దర్శనం. అటువంటి అనుభవం, స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని, వచ్చినటువంటి భక్తులు కూడా సకల శుభాలు కలగాలి. కొత్త సంవత్సరంలో కొత్త కొంతలు దొరుకుతూ కొత్త అయినటువంటి అభిరుచులు, కొత్తగా ఎన్నో రకాలైనటువంటి విషయాల మీద విశ్లేషణ,
అందరితో మంచిగా ఉండటం, మర్యాదగా ఉండటం, శత్రుత్వం లేకుండా ఉండటం, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామాలు వృద్ధి చెందాలని, వ్యాపారాలు, విద్య, ఆరోగ్యాలు అన్నీ అందరికీ మంచిగా ఉండాలని మరి 2025వ సంవత్సరం ఎవరే మాట్లాడతారు. ఈ 2025వ సంవత్సరం ఆ మొత్తం సంఖ్య కూడితే 9 సంఖ్య వస్తుంది. అంటే నవగ్రహాలన్నీ కూడా మన ఆధీనంలోనే ఉంటాయి. ఎవరు కూడా మన వెంట పట్టడానికి అవకాశం లేదు. మనం వెంట పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి ఆశ్రయించాలి. భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం వేడుకుంటామో ఆ భగవంతుడు మన వెంటే ఉంటాడు. కాబట్టి ఆంజనేయ స్వామిని వేడుకుంటే అందరికీ కూడా శని గ్రహం కూడా మన జోలికి రాకుండా ఆంజనేయ స్వామి మన వెంటే ఉంటాడు. కాబట్టి ఆ స్వామిని కొలుస్తూ అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరు కూడా తెలియజేస్తూ వారికి 4 మంచి విషయాలు చెప్తూ మరి కొత్త సంవత్సరాలు అందరూ మంచిగా ఉండాలని వారిని కోరుకుందాం. అదేవిధంగా ధనుర్మాసంలో ఈరోజు 23వ రోజు గోదాదేవి ఆండాల తల్లికి విశేషంగా తిరుపావి సేవాకాలం నడిచిన పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఒక పవిత్రమైనటువంటి వారం ఈరోజు. మరి ఇప్పటికీ ప్రతి మంగళవారం కూడా ఎవరో ఒకరు అన్నదానానికి మేము ఇస్తామని చెప్పేసి దాతలు ముందుకు వస్తూ అందరూ సిద్ధంగానే ఉంటున్నారు. కాకపోతే వారికే మేము ఇవ్వడానికి అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే ముందే వారం 10 రోజుల ముందు, 4 రోజుల ముందే కొంతమంది మాది ఉండాలండి, ఫలానా రోజు చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పటికి 5-6 వారాలు సిద్ధంగానే ఉన్నారట అంతా. కాబట్టి స్వామి అనుగ్రహం ఎవరి మీద ఎప్పుడు అన్నదాన ప్రసాదం కల్పించుకోవాలో అప్పుడు మాత్రమే కలుగుతుంది. మరి ఈనాడు వచ్చినటువంటి వారందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం విశేషంగా ఉండాలని, సకల దేవతలందు ఆరోగ్యంగా సకల దేవతలందరూ కూడా మనకు అనుకూలంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ అందరిని దీవిస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసినటువంటి వాళ్ళకి మరి ఆశీర్వాదం ఇస్తూ ఓం రాజాయ ప్రసన్న సాహినే నమో భయం వై శ్రమాయ ప్రమేహే తమే కామాయ ముఖ్యం కామేశ్వరో వై శ్రమణ రాజో కుబేరాయ వై శ్రమణాయ మహారాజాయ నమః శతమానం భవతి సదాయ పురుషేంద్రాయ శివేంద్రియే ప్రతిష్టతి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి ఎవరు కూడా చెప్పులు లేకుండా రావాలండి, చెప్పులు దూరంగా విడిచిరండి. అదేవిధంగా ఈ వారం నుండి మరి భక్తులకు ఒక చిన్న విన్నపము మనవి చేస్తున్నాం. ఏమిటి అంటే దయచేసి అందరూ వినండి. కడిగేసి అక్కడ పెడితే మళ్ళీ తర్వాత వాళ్ళు శుభ్రం చేసి మళ్ళీ పెట్టి అదే ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించండి. శక్తి కొలది స్వామివారికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి నిదానంగా రాండి అందరూ కూడా. అందరికీ అన్న ప్రసాదం అవుతుంది. వాడు కూర్చోప్పుడు పేరు చెప్తుంది, వాడు కూర్చోప్పుడు నేర్చుకుంటారు. కానీ దేవాలయం వస్తుంది కిందికి అవతల తీసుకునే వాళ్ళు చూస్తున్నారు. నరేష్